ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లేఖనాల పరిశోధనలో రెండవ రోజు 6వ పాఠముగా మాదక ద్రవ్యాలు దేవుని సృష్టి. మాదక ద్రవ్యాలు దేవుని సృష్టి. మాదక ద్రవ్యాలు అన్న ఈ తెలుగు పదం బహుశా ఎక్కువ మందికి తెలియకపోతే, ఇంగ్లీష్లో డ్రగ్స్ అన్నారు. తెలుగులోనే మరొక పదం మత్తు పదార్థాలు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఇవి దేవుని సృష్టి. అనగా ఇవి దేవుడు చేశాడా, దేవునిచే చేయబడినవా అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, సహజంగా మనిషి ఎప్పుడు కూడా తను చేసింది, తను చేసేది తప్పు అని ఒప్పుకునే ఆ నైజం మనిషిలో మనకు ఆది నుంచి కనిపించదు. ఎప్పుడు కూడా తప్పును ఎదుటివాడి మీద వేయాలని చూస్తుంటాడు. ఎదుటివాడిని నేరస్తునుగా చూపించాలని ఆలోచిస్తాడు తప్ప, తప్పు తనదేనని, నాదే పొరపాటు అని మాట్లాడి లేదా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే అంత గొప్ప లక్షణం మనుషుల్లో మనకు కనిపించదు. ఇక ఈ విషయంలో కూడా మాదక ద్రవ్యాలు అనగా ఈ మత్తు పదార్థాలు దేవుడు చేశాడు అని దేవుని పైన ఒక నింద, తాను చేసేది సమర్థించుకోవటానికి దేవుణ్ణి దోషిగా మాట్లాడటం. ఈ మాదక ద్రవ్యాలు ఇవి ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ రోజున్న సమాజాన్ని అన్నప్పుడు, సమాజంపై ఇది కేవలం ఒక కుటుంబ సమస్య, ఒక దేశ సమస్య కాదు. ఇది ప్రస్తుతం ఇది ఒక ప్రపంచ సమస్యగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 185 మిలియన్ల మంది 185 మిలియన్ల మంది ఈ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు. డ్రగ్ ఎడిక్ట్ అంటారు, బానిసగా మారిపోయారు. అంటే అది లేకపోతే బ్రతకలేమన్నంతగా. ఈ మాదక ద్రవ్యాలు మేము తీసుకొనకపోతే, ఇవి సేవించకపోతే మేము బ్రతకలేము, మేము ఉండలేము. ఈ మాదక ద్రవ్యాలు కొన్ని మనకు బాగా తెలిసినవి కొన్ని. ఇవి ఎక్కువగా ఈ 2017 అనుకుంటాను, 2017-18 మధ్యకాలంలో తెలంగాణ హైదరాబాదు కేంద్రంగా ఎక్కువగా ఈ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అనేక మందిలో ఒక విధమైన భయాన్ని కలిగించింది ఈ విషయం. సినిమాలో డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్, అందులో లేడీ యాక్టర్స్, జెంట్స్ యాక్టర్స్, వారు కూడా ఈ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలు. మన దేశ చట్ట ప్రకారంగా ఈ మాదక ద్రవ్యాలను తీసుకోవటము నేరమే, అమ్మటము నేరమే. మత్తును కలిగించే ఈ మత్తు పదార్థాలు అమ్మటం నేరం, అలానే వాటిని తీసుకోవటం అనేది కూడా నేరమే. ఇంతకీ ఈ నేరంలో ఎవరు కూడా ఉన్నారు, దోషులుగా ఎవరు కూడా ఉన్నారు అన్నప్పుడు, ఈరోజు ఎవరినైతే హీరోలుగా, హీరోయిన్స్గా ఈరోజున్న యువత భావించి వారిని హీరోలుగా వాళ్ళ మనసుల్లో ముద్రించుకున్నారో, వారు కూడా దీనికి బాధితులుగా
దీనికి వారు బానిసలుగా మారారు అన్నది ఆ మధ్యకాలంలో ప్రతిరోజు వార్తాపత్రికల్లో మనం చదువుకున్న విషయం. మరి గుర్తుండవచ్చు కొంతమందికి, లేకపోతే తెలీదు. ఎక్కువగా పెద్ద పెద్ద సినీ నటులే డ్రగ్ మాఫియా, డ్రగ్స్కు బానిసలయ్యారు అని, ఆ మందు సరఫరా చేసే వాళ్ళతో వీళ్ళకు సంబంధాలు కూడా ఉన్నాయని కొంతమందికి, డైరెక్టర్స్కి, వారి దగ్గర నుంచి వీరు కొని ఈ నటులకు దాన్ని అలవాటు చేశారు అని, అది లేకపోతే మేము నటించలేము, మేము బ్రతకలేము అనే ఆ పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు అని ఒక్కొక్కరు రోజుకొకరు కొంతమందిని విచారణ కొరకని పిలిపించి వారిని రోజంతా కూడా కూర్చోబెట్టి విచారణ చేసినటువంటి సందర్భాలు కూడా ఆ మధ్యకాలంలో మీడియాలో మీరు చూసే ఉండొచ్చు. దీనివలన ఒక వ్యక్తి కాదు, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబాలు కూడా బాధపడే, రోధించి రోడ్డును పడిపోయే ఒక భయంకరమైన పరిస్థితి దీని వెనకాల ఉంది. ఇందులో ఎక్కువగా కొకైన్ అని, హెరాయిన్ అని, చెరస్ అని, అలానే నల్ల మందు అని ఒకటి, ఎక్కువగా మనకు బాగా తెలిసింది గంజాయి అంట. మన ప్రాంతంలో ఎక్కువగా గంజాయి పండించటము నేరమే, అలానే దానిని తీసుకోవటం కూడా నేరంగానే పరిగణించారు. ఇవి మనకు తెలిసినవి. మనకు తెలియకుండా ఇంకెన్నో. వీటిని తీసుకునేవారు ప్రపంచవ్యాప్తంగా 185 మిలియన్ల మంది ఉన్నారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతానికి ఇది ఒక ప్రపంచ సమస్యగానే పరిణమించింది. పిల్లలు ఉన్నారు దీని బాధితులుగా, అలానే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. ఆ మధ్యలో ఒకరోజు పేపర్లో వార్త ఏంటంటే, ఒక స్కూల్లో, అంటే ఒక హై స్కూల్లో 9-10 చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ మత్తు పదార్థాలను అమ్ముతున్నారు అని. అంటే 9-10 చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ మాదక ద్రవ్యాలు అలవాటైపోయాయి. ఈ మత్తు పదార్థాలను అలవాటు చేసుకున్నారు. ఏమవుతుందండి అని అంటే, దానివలన టోటల్ బాడీ మొత్తం కూడా పొల్యూట్ అయిపోతుంది, బాడీ డ్యామేజ్ అయిపోతుంది, మెదడు సరిగా పనిచేయదు, లోనున్న ఊపిరితిత్తులు, కాలేయం కానీ టోటల్ లోపల ఉన్నటువంటి ప్రతిదీ, దేవుడిచ్చిన ప్రతి అవయవం చాలా భయంకరంగా మారిపోతుంది. అంతేకాక ఏదో అది తీసుకుంటున్నటువంటి ఆ క్షణంలో ఆ కొద్దిసేపు ఏదో తెలియని ఒక ఆనందం, తెలియని ఏదో సుఖం వారిలో కలుగుతుందని. అంటే కేవలం కొద్దిసేపు ఉండేటువంటి ఆ కొద్ది కాలపు సుఖం కోసం వారి జీవిత కాలాన్ని పణంగా పెడుతున్నారు, వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాన్ని అంధకారంలోనికి నెట్టేసుకుంటున్నారు. అందుకే తీసుకునే వారిని, అలానే అమ్ముతున్న వారిపైన ఈ విషయంలో కఠినమైనటువంటి చట్టాలు ప్రభుత్వం చేసింది. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, వీళ్ళంతా ఈ తీసుకునే వాళ్ళు, దీన్ని వాడుతున్న వాళ్ళు చెబుతున్నటువంటి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఒక కొకైన్ కానీ, ఒక హెరాయిన్ కానీ, ఒక గంజాయి కానీ, ఒక చెరస్ కానీ, ఇవన్నీ కూడానండి సృష్టిలో ఉన్నవే కదా ఇవి. మరి సృష్టిలో ఉన్న వాటినే కదా మేము తీసుకుంటున్నాము. మరి సృష్టిలోకి ఎలా వచ్చాయి ఇవన్నీ అంటే దేవుడు వల్లనే కదా వచ్చాయి. మరి ఆ దేవుడే కదా పెట్టాడు, మరి ఆ దేవుడు పెట్టింది మేము తీసుకుంటున్నాము. ఇది తీసుకోవటం మమ్మల్ని నేరస్తులుగా మీరు అంటున్నారు తీసుకుంటున్నందుకు. మరి పెట్టిన దేవుడి పరిస్థితి ఏంటి? దేవుడికి తెలియదేంటి? వీరు చేస్తున్నది వీరికి తప్పు అని మాట్లాడకుండా పెట్టిన దేవుడిది మరి నేరముగా, దేవుడిదే తప్పన్నట్టుగా వీరు మాట్లాడటం. ఇప్పుడు ఒకటే విషయం, దేవుడు పెట్టాడు. దేవుడు ఎలా పెట్టాడు? కొకైన్ని పెట్టాడా దేవుడు డైరెక్ట్గా దేవుడు హెరాయిన్ పెట్టాడా? దేవుడు డైరెక్ట్గా నల్లమందును పెట్టాడా? లేదే. దేవుడు మొక్కలను, ఆ మొక్కలకు పూలు, దేవుడు చెట్లను కలగజేశాడు, ఆ చెట్లకు కాయలు, పండ్లు.
దేవుడు కలుగ చేసినటువంటి మొక్కలు, చెట్లు, వాటికి వచ్చేటువంటి పూలు, కాయలు దేవుడు ఇలా ముడి పదార్థముగా దేవుడు ప్రకృతిలో అలా పెట్టాడు. దేవుడు వీటిని పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అది మనిషికి హాని చేసేదిగా దేవుడు పెట్టలేదు. బైబిల్లో వ్రాయబడిన ప్రారంభ మాట మనందరికీ బాగా తెలుసు. దేవుడు సృష్టి అంతటిని చేసిన తర్వాత దేవుడు తాను కలగ చేసిన సృష్టిని గురించి ఆయన ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో, దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది, చాలా మంచిది అన్నాడు. అంటే దేవుడు కలుగ చేసినటువంటి ఈ సృష్టి చాలా బాగుంది. అంటే దేవుడు మంచిదే ఇచ్చాడా? దేవుడు శ్రేష్టమైనదే ఇచ్చాడా? ముమ్మాటికి దేవుడు మనిషికి మంచిదే ఇచ్చాడు. మరలా దేవుడు మనిషికి మంచిదే ఇచ్చాడు. ఎవడు మనం ఉన్నాం, మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లలకు మనం మంచివే ఇవ్వాలనుకుంటాం. వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసేవి మనం ఎందుకు ఇస్తాం చెప్పండి? నిజంగా ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులు పిల్లలపై వారికి మంచివి ఇవ్వాలనుకుంటారే తప్ప వారిని పాడు చేసే, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసే, లేదా వారి తాత్కాలిక సుఖం కోసం వారి బాడీలో ఉన్నటువంటి అవయవాలు, శరీర అవయవాలను పాడు చేసేవి మనం ఎలా ఇవ్వాలనుకుంటాం? మనం ఎందుకు ఇస్తాం అసలు? బైబిల్లో యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంటుంది. మన తల్లిదండ్రులు మనకు చెడ్డవారై ఉండి మనకు మంచివి ఇవ్వాలి అనుకుంటున్నారు కదా, మరి పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే గొప్పవాడు కదా. ఒక తండ్రి తాగుబోతైతే తన కొడుకు తాగాలని కోరుకోడు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి ఆయన నేను పరిశుద్ధుడను రా, నేను మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని అన్నాడు ఆయన. అంటే భూమి మీద ఉన్నటువంటి ఒక తండ్రి చెడ్డవాడే కొడుకు బాగుండాలనుకుంటున్నప్పుడు పరలోకమందున్న తండ్రి తానెందుకని మనం చెడిపోవాలని కోరుకుంటాడు చెప్పండి? బైబిలు కవర్ పేజీపై ఉన్న మాటే ప్రతి ఒక్కడికి సమాధానం అండి. బైబిల్ కవర్ పేజీ మీద ఉన్న మాట పరిశుద్ధ గ్రంథం. బైబిల్ను ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. పరిశుద్ధ గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం. ప్రతి మనిషిని పవిత్రునిగా చూడాలి, చెయ్యాలి అనుకుని దేవుడు ఈ సర్వమానవాళి కొరకు వ్రాయించి ఇచ్చిన గ్రంథం ఇది. ఇందులో మనిషిని బాగు చేసే ఉన్నాయి తప్ప పాడు చేసేవి లేవు. మనిషిని వెలిగించే మాటలే తప్ప మనిషి జీవితాన్ని ఆర్పివేసే మాటలంటూ ఈ 66 పుస్తకాలలో ఒక్కటి కూడా లేదండి. అలా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తాను కలుగ చేసిన యావత్తును చూసినప్పుడు ఎలా ఉంది అన్నాడు ఆయన? చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు, ఈ మాదక ద్రవ్యాలు వేటి నుంచి తీస్తున్నారు అన్నప్పుడు ఏదో ఒక చెట్టు, ఆ చెట్టు కాసిన కాయ, లేదా ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి వచ్చిన ఒక పండు, ఆ చెట్టు నుంచి తీసిన కాయలు, ఆ చెట్టు నుంచి తీయబడిన పండ్లు, ఆ చెట్టుకున్న ఆకులు తీసి వీళ్ళు వాటిని కొకైన్గా, హెరాయిన్గా వీళ్ళు దాన్ని మార్చేశారు. కానీ దేవుడు ఇవ్వటం డైరెక్ట్గా నీ ఆరోగ్యాన్ని పాడు చేసేదిగా మాత్రం దేవుడు ఇవ్వలేదు అని అనటానికి బైబిల్లో చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి. అందులో కొన్ని విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు భారతదేశంలో చరకుడు అనే వ్యక్తి పేరు వినని వారు ఉండరు. ఎక్కువగా ఈ ఆయుర్వేదానికి సంబంధించి మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి కానీ, ఇచ్చే వాళ్ళకి కానీ ఆయన బాగా సుపరిచితుడు. చరకుడు అని భారతీయ ఆయుర్వేద శాస్త్రానికి ఆయన వెన్నెముక లాంటివాడు. క్రీస్తుకు పూర్వం సుమారు 8వ శతాబ్దానికి చెందిన చరకుడు. అతను రచించిన గ్రంథం చరక సంహిత అనే గ్రంథం. ఇంతకీ ఆయుర్వేదం అనగానే మనందరికీ బాగా తెలుసు. ఆయుర్వేదం అనగానే ఆకులు, ఏమండి, మొక్కలు, కాయలు, వేర్లు, వీటి నుంచి తీసినటువంటి మెడిసిన్.
ఇప్పటికీ చాలామంది ఏమంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా ఎక్కువగా అటువైపు ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో మరలా మొగ్గు చూపుతున్నారు అన్నట్టుగా సర్వేలో వెల్లడుతున్నటువంటి వాస్తవాలు. నిజమే, మంచిది. శరకుడు గురించి చెప్పుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏమండి వస్తున్న కొద్దిమంది ఆయుర్వేదానికి సంబంధించిన నిపుణుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అలానే బైబిల్లో ఆయుర్వేదం లేదు, బైబిల్లో ఏమండి ఈ ఆయుర్వేదానికి సంబంధించిన పునాదులు బైబిల్లో లేవు అని మాత్రం మీరు అనుకోవడానికి వీల్లేదు. బైబిల్ రాత్రి నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట అన్నాం, బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించింది అని. అంటే నువ్వు ఏ శాస్త్రాన్ని నువ్వు ఎత్తుకున్నా, ఏ శాస్త్రం గురించి నువ్వు మాట్లాడాలన్నా ఆ శాస్త్రం బైబిల్లో ఉంటుంది, అంతకు మించిన జ్ఞానంతో ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆయుర్వేదం గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆయుర్వేదం అంటే మొక్కలే కదండి, చెట్లే కదా. దేవుడు చెట్ల నుంచి మనిషి ఆరోగ్యాన్ని బాగు చేసిన సందర్భాలు కానీ, లేదా మనిషి చెట్టు యొక్క పండ్ల నుంచి, ఫలాల నుంచి మనిషిని స్వస్థపరిచిన సందర్భాలు కానీ బైబిల్లో ఏమైనా ఉన్నావా అంటే కోకొల్లలుగా ఉంటాయి. అందులో కొన్నిటిని మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఏ మొక్కలు, ఆ మొక్కల నుంచి తీసినటువంటి కాయలు ఆకులతో ఈ మాదక ద్రవ్యాలు మనిషి చేశాడో, అదే మొక్కల నుంచి దేవుడు మనిషికి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి మందులను అందులోనే పెట్టాడు. కానీ ఉపయోగించడంలో ఉంది. మీకు బాగా అర్థం కూడా ఒక ఉదాహరణ, కత్తి ఉందండి. ఎందుకు ఇంతకు కత్తి? ఉల్లిపాయలు కోసుకోవడానికి కత్తి కావాలి, కూరగాయలు కోసుకోవడానికి కత్తి కావాలి, అలానే పీక కూడా కోసుకోవచ్చు దాంతో. ఇప్పుడు ఎవడో ఒకడు ఆ కత్తి తీసుకుని వెళ్ళి ఎవడో పీక కోసాడు. ఇప్పుడు కత్తిని చేసిన వాడెవడో వాడిదే తప్పంటారేంటి? వాడు చేయటంలో పీకలు కోసుకోవాలని చేయలేదు కత్తివాడు, నువ్వు కూరగాయలు కోసుకోవాలని చేశాడు. వాడి పీకలు కోస్తే ఆడిది తప్పంటే ఎలా అవుతుంది? ఇప్పుడు సెల్ ఫోన్ కూడా మనం మాట్లాడుకోవడం కొరకు ఏమంటే చక్కటి సాధనంగా ఉంది అది మనకు. కానీ ఈ సెల్ ఫోన్తో నువ్వు చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి దాని ద్వారా నువ్వు చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ సృష్టికర్త ఎవడన్నా మాట్లాడితే ఏం బాగుంటుంది? వాడు ఉద్దేశం మంచిది చేసినవాడు, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తున్నావు. ఇక్కడ ఈ మాట మనం చదువుకుంటున్నప్పుడు ఏమంటే ఒక మాట, ఈరోజు ఈ ఆకులు ఏమంటే ఈ కాయలు, ఈ పండ్ల నుంచే కదా ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? మంచిగా ఉండాలని ఇచ్చాడు, మనకు ఉపయోగకరంగా ఉండాలని ఇచ్చాడు. ఆయన మనల్ని పాడు చేసుకోవాలని మాత్రం ఆయన ఏది ఇవ్వలేదు. పాడు చేయటంలోనండి మనిషిని మించిన వాడు ఎవరంటే, మనిషిలో ఉన్నటువంటి పట్టణాలు ఎలా ఉన్నాయి, మృగాలు ఉన్న అరణ్యాలు ఎలా ఉన్నాయి చెప్పండి. జంతువులు ఉన్న అరణ్యాలు, మనుషులు లేని చోట చూడండి ఎంత ప్రశాంతత, ఎంత నెమ్మది, ఎంత ఆహ్లాదం, ఎంత చక్కటి పచ్చదనం. మనిషి అడుగు పెట్టాడా కంపు 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 కంపు. నిజమండి, మంచి కోసమే దేవుడు ఏది ఇచ్చినా కానీ మన కోసం, అంతే తప్ప మనకేదో కీడు జరగాలని, మన నష్టపోవాలని మాత్రం దేవుడు మనకి ఏది ఇవ్వలేదు. అలానే ప్రకృతిలో దేవుడు చేసిన ప్రతి చెట్టు, దేవుడు వేసిన ప్రతి మొక్క, దాని నుంచి వచ్చేది పువ్వు కావచ్చు, ఆకు కావచ్చు, కాయ కావచ్చు, అది మన ఆరోగ్యాన్ని బాగు చేసేదిగా ఉండాలనుకున్నాడు తప్ప మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేదిగా ఉండాలని మాత్రం దేవుడు అనుకోలేదు. దానికి బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఏహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, ఏహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. ఏహెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం త్వరగా 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఆహారమునిచ్చే నదికి ఇరువైపులా సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును అన్నాడు. వాటి పండ్లు ఆహారమునకు, ఆకులు ఔషధము అన్నాడు. చూడండి, అంటే ఔషధము అంటే మందు,
తెలుసా అంటే చాలామంది తెలియదు. మెడికల్ షాప్ అంటారు, మెడిసిన్ అంటారు. మెడిసిన్ అంటే ఏంటి? ఔషధం. అచ్చ తెలుగులో ఔషధం అంటారు దాన్ని. మెడిసిన్ అంటే ఆ పండు వచ్చేసేమో నీకు ఆహారం అవుతుంది, ఆకు వచ్చేసేమో నీకు ఏమవుతుంది? అది మెడిసిన్ అవుతుంది అన్నాడు. అంటే దేవుడు మనిషి యొక్క ఆరోగ్యం కొరకు లేదా మనిషి స్వస్థత కొరకు దేవుడు మెడిసిన్ ఎక్కడో పెట్టలేదు. ఎక్కడ పెట్టాడట? ఆకులో మందు పెట్టాడు, ఆకుల్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఏంటి? ఆకులు కాదు. ఆయుర్వేదం అంటే ఏంటి? మొక్కలు కాదు. ఆయుర్వేదం అంటే కాయలు కాదా, పండ్లు కాదా, వేర్లు కాదా? అందులో ఒకటి ఇప్పుడు ఆకుల్లో పెట్టాడట ఆయన. మరొక మాట కూడా మీరు చూడగలిగితే, మరొక మాట ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. అక్కడ ఏ వైద్యుడు లేడా. ఇంతకీ గుగ్గిలం అంటే ఏంటి? అది ఒక మెడిసిన్, అది ఒక మొక్క, ఆకులు. గిలాదులో గుగ్గిలము, మందేమీ లేదా గిలాదులో అంటున్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. సేమేజ్కెళ్ళ మనం చదువుకున్నాం. ఆ వృక్షము యొక్క ఆకులు స్వస్థత నొందుటకై వినియోగించును అన్నాడు. అంటే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రకృతిలో లేదా ఈ సృష్టిలో చెట్లు, వాటికి కాయలు, వాటికి వేర్లు, వాటికి దేవుడు పండ్లు, ఆకులు ఇవ్వటంలో ఆయనకున్న ఉద్దేశం వాటిని ఆహారముగాను అదే సమయంలో వాటిని ఔషధముగాను నువ్వు వాడుకోవాలి. అంతేనండి దేవుడి యొక్క ఉద్దేశం. అది మాత్రమే. కానీ మనిషి ఏం చేశాడు అని అంటే వాటిని ఆహారముగా ఔషధముగా వాడుకోవడానికి బదులు మనిషి వాటిని మత్తుకు, ఏమండి, తన మత్తుకు, తన సుఖానికి వీటిని వాడుకోవటం ప్రారంభించాడు. మనందరికీ బాగా తెలిసింది ఒకటి ఉంది, అదే మద్యం అంటున్నాం మనం. మద్యం, వైన్ షాపులు అంటున్నాం. అసలు ఇంతకీ మద్యం దేని నుంచి చేస్తున్నారు వైన్ షాపులు? ఇప్పుడు మన దగ్గర కూడానండి, మన క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారులేండి మందుబాబులు. ఇంతకీ ఏమండి మందు ఎందుకు తాగుతున్నారు అని అంటే వాళ్ళు చెప్పే మాటలు ఏంటో తెలుసా అండి? మందు అంటే ఏంటండి? బైబిల్లో ద్రాక్షారసం. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసారనుకోండి వైన్ అనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే వైన్ షాప్. బైబిల్లో ఉన్న వైనే వీళ్ళు చేసేదానికి. ఏమంటే చూసారా బైబిల్లో యేసుప్రభు పెళ్ళికి వెళ్ళలేదా? మేము కూడా పెళ్ళికి వెళ్ళాం. పిల్లలు యేసుప్రభు ఏం చేశాడు? అక్కడ మంది ఇచ్చేసాడు. కానీ మేము పెళ్ళికి వెళ్ళాం, వాళ్ళు లైట్గా తీసుకొని వచ్చాం అంతే. ఆయన చేసిన తప్పు కన్నప్పుడు మేము చేసిన తప్పు అవుతుంది. చూసారా ఎలా మాట్లాడుతున్నారు? యేసుప్రభు ఏమన్నా ఆయన చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా ఏమన్నాడు? ఇదిగో తీసుకోండి అన్నాడు ఆయనే. చర్చిలో అయితే కొంచెం ఇస్తున్నారని అక్కడే ఎక్కువ తీసుకున్నాం అంతే. ఏమండి మళ్ళీ ఇక్కడ ఇస్తేనేమో ఏమండి ఇంత పోస్తారు, దాంట్లో ఇన్ని నీళ్ళు పోస్తారు. మాకే తాగినట్టే లేదు, అందుకే అక్కడికి వెళ్ళి వచ్చాం. ఇంతకు అక్కడ బైబిల్లో యేసుప్రభుల వారు కానా అనే పెళ్లిలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడా, వైన్గా మార్చాడా? ఏమంటే ద్రాక్షారసముగా మార్చాడు. ద్రాక్షారసము వేరు, వైన్ వేరు. అలా ఇంగ్లీష్ వాళ్ళకి ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళ వాతావరణాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏంటంటేనండి వాళ్ళు మందు వేయాల్సిందే, తప్పదు ఇంకా వాళ్ళకి అక్కడ. కాబట్టి వాళ్ళ బైబిల్లో వైన్ అని రాసుకున్నారు అక్కడ. కానీ వాస్తవానికి ద్రాక్షారసము వేరు, వైన్ వేరు. ద్రాక్షారసం అంటే అది త్రాగడానికి ఉపయోగించుకునేది, పండ్ల జ్యూస్ అండి అది. వైన్ అంటే ఈ జ్యూస్ని ఏం చేస్తారు అంటే బాగా కొల్లబెట్టేసి మరగబెట్టేస్తారు.
మరగబెట్టి దాన్ని బాగా, ఆ తర్వాత వాటికి కొన్ని రకాల కెమికల్స్ దానికి యాడ్ చేస్తారు. దీన్ని సైన్స్ భాషలో కిణ్వన ప్రక్రియ అని ఏదో అంటారండి దీన్ని. అంటే దీన్ని బాగా మరగబెట్టేసి బాగా కుళ్ళబెట్టేసరికి ఆ తర్వాత దీన్ని చాలా ప్రాసెస్లలో అనేకమైన రసాయనాలు దీన్ని కలిపి మనిషికి మత్తెక్కించటం కోసం వైన్గా మలిచేసి ఈరోజు మద్యం షాపులకు ఈరోజు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు. ఇందులో కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, తెలుసు కదండి. చాలా సుమారు 100-200 రూపాయలు మొదలుకుంటే 1,00,000-5,00,000 అంత విలువ చేసేటువంటి మద్యం చాలా కాస్ట్లీ. ఫారెన్ బ్రాండ్ అండి అంటారు చూసారా, ఫారెన్ బ్రాండ్. అవి చాలా పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఏంటిది అది? ఎక్కడి నుంచి తీశారు? అక్కడి నుంచే, ద్రాక్ష పళ్ళ నుంచే. కానీ ఇంతకీ నీకు ఇచ్చింది దేవుడు ద్రాక్ష పళ్ళని ఇచ్చింది ద్రాక్షారసంగా చేసుకొని తాగమని. కానీ నువ్వేం చేసావు? దాన్ని బాగా కుళ్ళబెట్టేసి ఏవేవో కలిపేసి దాన్ని పాడు చేసుకొని తాగుతున్నావు అని అంటే దీనికి చేసిన దేవుడిది తప్పు అని మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సబబు? మీరు ఆలోచించండి. ఆ రోజు దేవుడు పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అంటారు. తిమోతి మొదటి పత్రిక 5:23 వచనంలో తిమోతితో మాట్లాడుతూ, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే నీ బలహీనతల నిమిత్తము ద్రాక్షారసమును కొంచెముగా తీసుకో అన్నాడు. అంటే దేని కొరకు మాట్లాడుతున్నాడు ఆయన? నీ ఆరోగ్యం కొరకు తీసుకో అన్నాడు. కడుపు జబ్బు నిమిత్తము అన్నాడు. కానీ వీళ్ళు తాత్కాలిక సుఖం కొరకు. మద్యం తాగితే సుఖమా? అసలు మద్యం తాగి సుఖపడ్డవాడు ఎంతకాలం సుఖపడతాడంటే? అది సుఖం అంటే మద్యం వల్ల వచ్చే సుఖమా? మత్తు వల్ల వచ్చే సుఖం అదొక సుఖమా? ఈ మాదక ద్రవ్యాలను సేవించటం వల్ల వచ్చేది సుఖమా? అది సుఖం అని వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదండి సుఖం. అది చాలా తాత్కాలికమైన సుఖం, చాలా తాత్కాలికమైన సుఖం. దాని సుఖం తక్కువ, దాని వలన వచ్చేటువంటి ప్రమాదం చాలా ఎక్కువ. దేవుడు నిన్ను డైరెక్ట్గా నీకు వైన్ ఇవ్వలేదు. ఆయన నీకు డైరెక్ట్గా నీకు గ్రేప్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఈ ద్రాక్ష పళ్ళను నువ్వు ఎలా వాడుకుంటావు? వాడుకో. దేవుడు నీకు ద్రాక్ష పళ్ళు ఇచ్చాడు. ఇచ్చిన ఈ ద్రాక్ష పళ్ళను కొల్లబెట్టి వాడుకుంటావా? కొల్లబెట్టి వైన్ చేసుకొని వాడుకొని దేవుడు పెట్టాడు, ఆ దేవుడిది తప్ప నా తప్పేముంది ఇందులో అంటే మీరు ఆలోచించండి. ఇందులో దేవుడు తప్ప ఏమైనా ఉందంటారా? పోనీ దేవుడు దాన్ని అలా తయారు చేసుకొని ఏమైనా తాగమన్నాడా? లేదు. దేవుడు దేహాన్ని ఇచ్చాడు. దేహాన్ని ఇచ్చిన దేవుడు దేహం విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఎందుకంటే ఇది ఆయింది. మనం బైక్ ఇస్తామండి ఎవరైనా బైక్ అడిగినప్పుడు బైక్ ఇవ్వటానికి చాలామంది ఇష్టపడరు. పోనీ ఇచ్చారే అనుకోండి, ఇచ్చే ముందే మనం కండిషన్ పెడతాం. ఇదిగో ఎలా తీసుకెళ్తున్నావు మళ్ళీ అలా ఇవ్వాలి అంటాం. బైక్ అండి, దాని స్పేర్ పార్ట్స్ ఏవైనా మళ్ళీ తీసుకోవచ్చండి. ఒక బైక్ ఇచ్చేటప్పుడే ఎలా తీసుకెళ్తున్నావో అలా ఇవ్వాలి. దానికి ఏమాత్రం కూడా గీతలు పట్టడానికి వీల్లేదు, డ్యామేజ్ అవ్వడానికి వీల్లేదని అనుకుంటున్నప్పుడు దేహంలోని ప్రతి అవయవం చాలా విలువైనది. ఏ అవయవం కూడా ఎక్కడ దొరకనిది. ఇది దేవుడు మాత్రమే ఇచ్చింది. అటువంటిప్పుడు దేవుడు ఈ దేహం కొరకు, ఈ అవయవాల కొరకు ఏమీ చెప్పలేదా? దీని గురించి దేవుడు ఏం చెప్పలేదంటే ఎంత జాగ్రత్త చెప్పాడో తెలుసా అండి? నీ దేహమున చెరుపు దేనిని కూడా దగ్గరికి కూడా రానివద్దు అన్నాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేసే దేనిని దగ్గరికి రానివ్వకూడదు. అంటే నీ చూపులా, నీ వినికిడియా, నీ చేతులా, అలా నీ నోటి ద్వారా తీసుకునేదా ఏదైనా సరే నీ ఆరోగ్యానికి హానికరం అనుకున్నప్పుడు దూరంగా ఉండు. ఎందుకు? ఈ అవయవాలు నీవి కావు, నావి, నేనిచ్చినవి. అటువంటిప్పుడు నేనిచ్చిన ఈ దేహంలోని అవయవాలను నీకు ఇష్టమైనది తినేసి త్రాగేసి దీన్ని నువ్వు పాడు చేసుకొని సుఖమని మరలా పైగా ఇవన్నీ సృష్టిలో ఉన్నాయే కదా, సృష్టిలో ఉన్నాయంటే సృష్టికర్త పెట్టినవే కదా, ఇందులో నా తప్పే ఉందని మరలా పైగా నా మీద నువ్వు నేరారోపణ చేయటం అని అంటే ఇది చాలా తప్పురా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం
రెండో వచనం అండి, ఆహారము కాని దాని కొరకు ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చిందరు? మీరు ఎలా రూకలనిచ్చేదరు? చూసారా, ఆహారము కాని దాని కొరకు అన్నాడు. ఆహారము అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేదని అర్థం అండి. మీకు అర్థమవుతుంది కదా. ఆహారము అన్నాము అంటే దాని వలన మనకి ఏమి రావాలి? శక్తి రావాలి. దాని వలన మన ఆరోగ్యం మెరుగుపడాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారం అవుతుంది, కానీ ఆరోగ్యాన్ని పాడు చేసేది ఆహారం అవుతుందా? పిజ్జాలు ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి. ఏమండి ఇవి ఆహారం అండి? అది మీరు ఆహారం అని మీరు అనుకుంటున్నారు, అది ఆహారమా? కానీ ఈరోజు చూడండి, వాటికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదండి. పిజ్జాలు తిని, బర్గర్లు తిని ఎలా ఉంటుంది తిన్నవాళ్ళని చూడండి. ఆ బుగ్గలను ఉబ్బిపోయి, ఆ బుగ్గలు కాస్త భుజాల మీదకి వేలాడిపోయి అసలు మెడ ఉందో లేదో కూడా కనబడదు. ఎందుకు? ఏవి తింటే అలా అయిపోతారు అంతే. అది ఆహారం అంటే KFCలో ఒకటి వచ్చేసేయండి, చికెన్ దుబాయ్లో చాలా ఫేమస్. అది మన వాళ్ళు కూడా అంటించేసారు. అవి ఆహారం అవి. కానీ అవి తినకపోతేనండి అసలు చిరాగ్గా ఉంటుంది చాలామందికి. తినాల్సిందే అంతే. అది ఆహారమా? ఆహారము కాని దాని కొరకు అన్నాడు. ఎవడు చక్కగా న్యాచురల్గా ఫ్రూట్స్ దొరుకుతాయి. 10 రూపాయలు పెట్టి ఒక యాపిల్ కొనలేరు, 10 రూపాయలు పెట్టి ఒక బత్తాయి, ఒక కమల కొనలేరు. కానీ ఈ చెత్త చెదారం అంతా తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ షాప్లో కట్టేటప్పుడు మాత్రం నోరు మూసుకొని కట్టేస్తారు అక్కడ. అదేదో ఇక్కడ పండ్లవాడి దగ్గర కొనుక్కున్నప్పుడు ఆడికి మాత్రం 10కి 2 అన్నాడు అనుకోండి, 4 ఇవ్వచ్చుగా అంటాడు. ఇక్కడ మాత్రం బేరం పడతాడు. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి మరీ 500 అండి, ఒక 100 తక్కువ చేసుకోవడానికి డాక్టర్ని లేదు. ఇక్కడ ఎందుకు ఈ చెత్త అంతా లోపల వేయటం ఎందుకు? దీన్ని పాడు చేసుకోవటం ఎందుకు? ఆడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నోరు మూసుకొని ఎందుకు? ఏమండి ఆడ ఆ దగ్గడానికి ఇస్తాడు, ఇంకోటి స్టార్ట్ అయిపోద్ది లోపల, అది మనకు తెలియదు. ఏమండి దేవుడు చెబుతున్న మాటలండి. నీ ఆహారము కాని దాని కొరకు అన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా ఆరోగ్యాన్ని ఇచ్చే దానికోసం మనం పెట్టే ఖర్చు తక్కువ, ఆరోగ్యాన్ని పాడు చేసే వాటి కొరకు పెట్టే ఖర్చు ఎక్కువ. వాటి కోసం ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు కొన్ని 100 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు పూర్వం. అంటే ఎందుకు ఇన్ని చెప్పాలి? అవయవాలు నీకవవి, ఆయనవి, దేవుడిచ్చినవి, ఆయన కష్టపడితే వచ్చినవి నీ తల్లి గర్భంలో. అందుకే చెప్తున్నాడు, నీ అవయవాలు, నీ ఆరోగ్యం చాలా జాగ్రత్త నాయన అని. ఆహారము కాని దాని కొరకు నీ వేల రూకలను ఇచ్చేదవు, సంతుష్టి కలగజేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదవు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు. ఎందుకయ్యా మద్యం సేవిస్తున్నావు? ఎందుకయ్యా ఆ గుట్కాలని, ఏమండి ఆ కైనీలు అంటుంటారు, అవన్నీ నమిలేసి, ఆ సిగరెటు, బీడీలు, గుట్కాలు, ఇవన్నీ ఏంటవి? ఇవన్నీ కూడా ఇవన్నీ సంతృష్టి కలుగజేసేవా? అవన్నీ లేదే. ఉన్న ఆరోగ్యాన్ని నెమ్మదిగా క్షీణింపచేసి నిన్ను ఎవరికీ పనికి రాకుండా మార్చేసేవవి. నీ భార్యకు, నీ పిల్లలకు, తల్లిదండ్రులకు, ఈ సమాజానికి, ఏకంగా దేవునికి కూడా నేను పనికి రాకుండా చేయటానికి పనికి మాలిన వాడు ప్రవేశపెట్టిన వీటిని నీవు తీసుకొని తాత్కాలిక సుఖాన్ని పొందుకొని శాశ్వతమైన నరకానికి నువ్వు జారిపోతున్నావు. ఆ విషయం నీకు అట్లా అర్థమవుతుంది అసలు? అంటే మత్తు. నీకు సంతృష్టి కలుగజేయని దానికోసం ఎందుకు నువ్వు రూకల్ని ఇస్తున్నావు అంటున్నాడు. ఈరోజు అదే కదండి జరుగుతుంది. మద్యం ఏరులై పారుతుంది అంటుంటారు. ఈ నూతన సంవత్సరం 31 లోపు ఏమైనా తగ్గుతాయని చూస్తుంటారంటే 3 సంవత్సరాలు చూస్తుంటాం. 17, 18, 19 చూస్తుంటే పోటీపడి మరీ తాగుతున్నట్టుగా ఉన్నారండి ఒక్కొక్కరు. పోటీపడి. ఎందుకంటే విపరీతమైన మద్యపు అమ్మకాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు తాగేస్తున్నారు. మంచిదండి అది. జ్యూస్ అంటే జ్యూస్ తాగరండి, వద్దు. వాడికి జ్యూస్ బాటిల్ ముందు పెట్టండి, వైన్ బాటిల్ ముందు పెట్టండి, నో అదే కావాలంటాడు, జ్యూస్ వద్దంటాడు. ఏమండి అలానే పిల్లలు కూడా చూడండి. పిల్లలు కూడా కొంతమంది పిల్లలకు అలవాటు చేసేస్తున్నారండి. పిల్లలకు కూడా పాల డబ్బా ఇస్తే నో, అస్సలు కాళ్ళతో దండేస్తున్నారు. అదే వైన్ బాటిల్ ఇస్తే నవ్వుకుంటూ నోట్లో పెట్టుకుంటుంది. ఎంత వయసు అండి? పిల్లలండి వాళ్ళు. పాల బాటిల్ ఇస్తే కాళ్ళతో దండేస్తున్నారు, వద్దంటున్నారు, ఏడుపు.
వెంటనే మందు బాటలు ఇవ్వగానే వెంటనే నోరు మూసేసుకుంటున్నారు. అబ్బా, అలవాటు చేసేసారు. సంతుష్టి కలుగు చేయని దానికోసం ఎందుకు అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఇదేంటంటే ఇది ఒక రకమైన మత్తు. అలా అని ఒక విధంగా మనం అనుకుంటున్నాం వీళ్ళంతా కూడా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారు, వీళ్ళంతా మత్తులో ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ మనకు తెలియని మత్తు మరొకటి ఉంది. వీళ్ళు మత్తుకు బానిసలు, వీళ్ళంతా మాదక ద్రవ్యాలకు బానిసలు. కానీ మత్తు అనేది ఏదైతే ఉందో అది కేవలం వీటిని తీసుకోవటం వల్లనే వస్తుంది అన్నది, అది మాత్రమే రైట్ అనుకోవటానికి లేదు. ఇవి తీసుకోకపోయినా కానీ చాలామంది మనుషులలో మత్తు అనేది ఆవహించినట్టుగా దేవుడు బైబిల్లో రాయించిన కొన్ని మాటలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 9వ వచనం. జనులారా తేరి చూడుడి, విస్మయమందుడి, మీ కళ్ళను చెడగొట్టుకొనుడి, గుడ్డివారైపోండి. ఎందుకంటే ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే వారు తూలుచున్నారు. సహజంగానండి మద్యపానం చేసిన వాడు తూలుతాడు. మీకు తెలుసు కదండి. వెళ్ళేటప్పుడు మాత్రం దర్జాగా వెళ్తాడు టీవీగా, వచ్చేటప్పుడు మాత్రం మొత్తం బురదతో వస్తాడు, కంపుతో వస్తాడు. వచ్చేది కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకు తూలుతూ? కారణం మద్యం. ఇక్కడ ఏమన్నాడు? జనులు ద్రాక్షారసము లేకయే మద్యపానము చేయకయే తూలుచున్నారు అన్నాడు. ఇదేంటి మద్యపానం లేకుండగా ద్రాక్షారసం ఏమంటే దాన్ని మద్యంగా తీసుకొనకుండగా మనిషి ఎలా తూలుతాడు? అంటే ఏంటి, మనిషిలోకి ఎలా వస్తుంది మత్తు? మరొక మాట కూడా చూడండి. ఏమంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51:21లో, త్వరగా 51:21లో, ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దాన, ద్రాక్షారసము లేకయే ఏమండి మత్తురాలై శ్రమపడిన దానా అన్నాడు. అంటే ద్రాక్షారసము ఇక్కడ వైన్ ఏమంటే మత్తు పదార్థం గురించి మాట్లాడుతూ మద్యపానం గురించి, అది తీసుకుంటే మత్తు అనుకుంటే అది లేకపోయినా మనిషికి మత్తట, అది లేకపోయినా మనిషికి మత్తు. ఇంతకీ మాదక ద్రవ్యాల వలన కాకుండా మనిషికి మత్తు మరో రూపంలో ఎలా వస్తుంది? వాళ్ళు మాత్రమే మత్తుకు బానిసలు అంటున్నాం, వాళ్ళే బానిసలుగా మారిపోయారు అనుకుంటున్నాం కదా. లేదు, మాదక ద్రవ్యాల వలన కూడా కాకుండా మనిషి మరొక రూపంలో కూడా మనిషి మత్తుగా మారిపోయాడు, మత్తులోకి దిగిపోయాడు, మత్తుకు బానిసగా మారిపోయాడు అన్నాడు. ఎలా, దేని వలన అన్నప్పుడు దీనికి చక్కటి సమాధానం బైబిల్లో యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనంలో, లూకాసు వార్త 21:34, మీ హృదయమును ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అన్నాడు. ఎలా ఉందట? మందంగా ఉందట. ఎందుకు మందం చెప్తున్నాడు కదండి. తిండి వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషికి తిండి వలన మొత్త, ఐహిక విచారముల వలన మొత్త. అవునండి, తిండి వలన కూడా మనిషికి మొత్త అంటే ఎందుకు ఉండదండి? ఇప్పుడు తినేసి వచ్చారు, వదిలిపెడితే 2 నిమిషాల్లో అంతరిక్షంలోకి వెళ్ళిపోతారు. ఏంటిది మత్తు? కూర్చొని కూడా చాలామంది ఆవలించుకుంటూ ఏమండి అటు ఇటు చూసుకుంటూ ఏంటి కర్మ అనుకుంటున్నారు చాలామంది. ఏంటి 8 క్లాసుల 4 సరిపోయేది కదా, మిగతా 4 టైంలో చక్క పడుకునేవాళ్ళం తినేసి. మత్తు తిండి వలన. నువ్వు ఎంత తిన్నావు, తినవలసినంత తింటే నీకు ఆ సమస్య ఉండదు. అంటే కొంచెం డోసు పెంచావన్నమాట. మీకు తెలుసు కదా, మాదక ద్రవ్యాలు సేవించేటప్పుడు కూడా డోసులు ఉంటాయి. ప్రారంభంలో కొంచెంగానే తీసుకుంటాడు. ఎవడు కూడా అంటే ఫుల్గా ఎత్తాడు ముందే, స్టార్టింగ్లో బాటిల్ ఫుల్ ఎత్తాడు. ముందు ఏమంటాడంటే 1/4 అంటాడు, తర్వాత 1/2, 1/4 మించిపోయిందంటే డైరెక్ట్గా ఫుల్ ఇచ్చేయంటాడు అంతే. మనం కూడా రండి కడుపు కొంచెం వెళుతుగా తినాలి. ఎప్పుడు మనం అలా తింటే కడుపు నిండాలి, పీకల వరకు రావాలి. అందుకే అన్నాడు, నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకు పెట్టుకో అన్నాడు కత్తి. ఎందుకు? చాలా ప్రమాదం అది కూడా.
తిండి వలన అన్నాడు. ఐక విచారములు అంటే ఎన్నో ఆలోచనలు, అది చేయాలి, ఇది చేయాలి, అదైపోవాలి, ఇదైపోవాలి. మనిషి రకరకాల మత్తుల్లో మునిగిపోయాడంటే, ఎన్నో రకాల మత్తులు. ఒకటి డబ్బు అనే ఒక మత్తు, ఒకటి ఉద్యోగమే మత్తు, ఒకటి కుటుంబమే మత్తు. ఏమండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన మత్తు. ఆ మత్తుల్లో నువ్వు మునిగిపోయావు అంటే, ఇంతకు నిన్న ఆ మత్తుల్లోకి తీసుకెళ్ళిపోయిన వాడు, దించిన వాడు ఎవడంటే ఆడకూడ ఉన్నాడు. నీకు స్లోగా ఇచ్చేసాడు ఇంజెక్షన్. ఆడే దయ్యంగాడు, అపవాది. వాడిచ్చేసాడు నీకు ఇంజెక్షను. ఎందుకు? నువ్వు కానీ ఒకవేళ అలర్ట్గా ఉన్నావు అనుకో, నువ్వు దేవునికి ఉపయోగపడతావా? నువ్వు దేవునికి ఉపయోగపడకూడదు, దేవుని పనికి నువ్వు రాకూడదు. దేవునికి పనికి రాకుండా నిన్ను అనేక రకమైన వాటికి నిన్నేం చేయాలంటే బానిసలుగా. ఎవడు మందుకు బానిస అయిపోయాడంటారు, డబ్బుకు బానిస అయిపోయాడంటారు. అలానే ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటూ ఈరోజు అనేక మంది దేనికి బానిసలు అయిపోయారో తెలుసా? లోకానికి బానిసలు అయిపోయారు. కాదా చెప్పండి? ఈరోజు దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నావు, దేవుని కొరకు ఏమి ఇవ్వలేకపోతున్నావు, దేవుని దగ్గర రాలేకపోతున్నావు అని అంటే నువ్వు చెప్పే కారణాలేంటి? నువ్వు ఏ కారణాన్ని నువ్వు చూపిస్తున్నావో, ఏ కారణాన్ని నువ్వు చెబుతున్నావో దానికి నువ్వేమైపోయావు? ఎడిక్ట్ అయిపోయావు. వాళ్ళే బానిసలు అనుకుంటున్నాం మనం. మనమేదో ఏమంటే రాజులంగా అన్నట్టు. లేదు, నువ్వు కూడా బానిసవే. నువ్వు దేనికి బానిసవు? దేవుని యొద్దకు రాకుండగా, దేవునికి పనికి రాకుండగా ఏది నీకు అడ్డుగా ఉందో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకు అడ్డుగా ఉన్నదే అది నీకు మత్తు. ఆ మత్తులో నువ్వు వెళ్ళిపోయావు. అందుకే చివరి మాటగా తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక అన్నాడు. మనం ఎలాంటి వాళ్ళమట? మనము పగటి వారమై ఉన్నాము అన్నాడు. మనము క్రైస్తవులమైన మనము పగటి వారము. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాదు. ఎందుకు చీకటి వారం కాదంటే, దాదాపుగా ఈ కార్యక్రమాలన్నీ నీకు అసాంఘిక కార్యక్రమాలు. ఏమండి, ఈ సంఘానికి, సమాజానికి హాని చేసే ఈ కార్యక్రమాలు అన్నీ ఎక్కువగా జరిగేవి ఎక్కడంటే రాత్రి చీకట్లో. మనం చీకటి సంబంధులం కాదు, మనం ఎవరము? మనం వెలుగు సంబంధులము. అందుకే ఆయన అంటున్నాడు, మనము పగటి వారమై ఉన్నాము. ఏమండి, మనం పగటి వారం అయితే, మన వెలుగు సంబంధం అయితే మనం ఏం చేయాలో తెలుసా? నిజంగా నేను పగటి వాడనా చీకటి వాడనా ఇప్పుడు నీకు తెలియాలి. నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకో. నేను పగటి వాడనా చీకటి వాడనా అని మీకు తెలియాలంటే, మీరు నిజంగా పగటి వారం అయితే మీరు చేయవలసిన ఒక పని ఉంది. అది ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను అన్నాడు. పగలు ఉన్నంత వరకు మనను పంపిన ఆ తండ్రి క్రియలను మనము చేయుచుండవలెను అన్నాడు. నువ్వు పగటి వాడవైతే, నువ్వు వెలుగులో ఉన్నవాడవైతే, నీకు ప్రాణం ఉన్నంత వరకు నువ్వేం చేస్తూ ఉండాలట? నిన్ను పంపిన పరలోకమందున కన్న తండ్రి యొక్క పనులు చెయ్యి. అలా నీ పరలోకపు కన్న తండ్రి పనులలోనే నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు మత్తుడవు కాదన్నమాట. నువ్వు దేనికి నువ్వు బానిస కాదన్నమాట. నువ్వు వెలుగులో ఉన్నావు కనుక వాళ్ళని చూసి వాళ్ళు పలానా దానికి బానిసైపోయారు, పలానావాడు పలానా వాడికి బానిసైపోయాడు అని వాళ్ళ కొరకు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, మీరు కూడా బానిసలే అన్నాడు. మీరు కూడా మత్తులో ఉన్నారు. పరలోకాన్ని మరిచిపోయారు అంటే మత్తులో ఉన్నారు. మీరు మరో జీవితం ఉందన్న సంగతి మీరు మర్చిపోయారంటే మత్తులో ఉన్నారు. దేవుని కొరకు కష్టపడాలన్న సంగతి మర్చిపోయారంటే మత్తులో ఉన్నారు. దేవుని కొరకు ఇవ్వాలి అన్న సంగతి మర్చిపోయారంటే మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్నవాడికి తల్లి చెల్లి అన్న తేడా తెలియకుండా ఎలా ప్రవర్తిస్తుంటాడో, నీకు దేవుడు, పరలోకము, వాక్యము ఇవి ఏవి నీకు జ్ఞాపకం రావటం లేదు, అవి నీలో భయాన్ని కలిగించలేకపోతున్నాయి అని అంటే నువ్వు కూడా ఏదో మత్తులో ఉన్నావు. కనుక ఆలోచించు, ఏ మత్తులో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఆ మత్తులో నుంచి బయటికి రా. అందుకే అన్నాడు, మేలుకో అంటాడు. మేలుకో, ఆయన నీ మీద ప్రకాశించుచున్నాడు అన్నాడు.
అంటే క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. అయితే నువ్వు వెంటనే ఆ మత్తులో నుంచి బయటకు వచ్చాయి, నీ బ్రతుకును కాపాడుకో. లోకం అంతా కూడా అనేక రకాల మత్తుల్లో ఉండిపోయి జీవితాలను పాడు చేసుకుంటుంది. ఆ మత్తును విడిపించుకొని ఇందులోనికి వచ్చాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత దయ్యంగా మళ్ళా నిన్ను విడిచిపెట్టక నిన్ను మరలా మరొక మత్తులోనికి కూడా నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్ను పరలోకం వైపు చూడనివ్వకుండా, ఆలోచన చేయనివ్వకుండా. ఇది తెలుసుకున్న నువ్వు ఆ మత్తును ఛేదించుకొని బయటకు వస్తే నీ బ్రతుకు బాగుపడుతుంది.